హాయ్ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్. తర్వాత 2 ఈ ఆకులు వేసుకోవాలి, బిర్యానీ ఆకు. ఇలా వేగేటప్పుడు తర్వాత 4 లవంగీలు, చిన్న చెక్క, 1 లాలిక్కాయ, 10 మిరియాలు, 2 మొగ్గలు, ఈ స్పైసెస్ వేసుకొని లైట్గా దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, బంగాళదుంప, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తరుక్కున్నాం, కచంబర్లోకి ఆనియన్స్, క్యారెట్ ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఈ స్పైసెస్ లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత వెజ్జెస్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేగించుకున్నాక ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంప వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వేగేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన తర్వాత దీంట్లో టమాటా కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వెజ్జెస్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తరుక్కున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేగేటప్పుడే తగిన బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా, నా దగ్గర చికెన్ మసాలా ఉంది, అదే వేసుకుంటున్నాను. ఒక స్పైసెస్ పెరగడానికి కొంచెం లైట్గా కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి.